సియారా, నీ మధ్య అస్సలు నా మాట వినట్లేదు. నాన్న రాని చెప్తాను. ఏంటో ఇష్యూ, నువ్వు కూడా అలా చేసావు. అవును కదా, నేను కూడా అలా బిహేవ్ చేస్తున్నానేంటి? సాధారణంగా అమ్మమ్మలు చేసే పెద్ద తప్పు ఇదేనండి. కరెక్ట్. పిల్లలకి నో చెప్పడం కంటే ఎందుకు మనం నో చెప్తున్నాం, దానివల్ల వాళ్ళకు వచ్చే నష్టాలు ఏంటి అనేది చెప్తే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సో పిల్లలు సోఫా మీద ఎగురుతుంటే అబ్బబ్బబ్బా ఎగరకురా, గోడల మీద గీస్తుంటే అబ్బబ్బబ్బా గీయకురా, అలాగా ఎంత చిరాగ్గా ఉందో కదా మీకు కూడా. దాని బదులు మనం వాళ్ళు రాసేటప్పుడు ఒక పేపర్ ఇచ్చి దాని మీద స్క్రిబుల్ చేయమండం, దానికోసం క్లాప్స్ కొట్టడం, ఎంకరేజ్ చేయడం, ఇలాంటివి రీఇన్ఫోర్స్ చేస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇందాక నేను నాన్న రాని అని చెప్పిన దానికంటే నాన్నకి మాత్రమే భయపడాలి, నానే కరెక్ట్ చెప్తాడు అని మనమే వాళ్ళకి నేర్పించినట్టు ఉంటుంది. దాని బదులు ఏది కరెక్టో ఏది రాంగో మనమే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే పోలా. ఇలాంటివి చిన్నవి రోజు మీ ఇంట్లో జరిగే తప్పులు మీరు అవాయిడ్ చేయాలంటే మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.